ఈ మధ్యలో కూడా గవర్నమెంట్ ఒక 17,000 కోట్ల పైచిలుకు, అంటే 10,000 ఈజ్ అరౌండ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఒక 7,000 ఎస్టీపీస్ మీద అని చెప్పేసి గవర్నమెంట్ అలాట్ చేసింది. దట్ ఇస్ అ 1 year అలొకేషన్. సో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో వచ్చినప్పుడు ద లివింగ్ స్టాండర్డ్స్, ద వే ద పీపుల్ విల్ లివ్ గోయింగ్ టు ఇంప్రూవ్ అనమాట. దెన్ అగైన్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని అనుకుంటున్నాము. దాంతో ఇట్ గివ్స్ అ మోర్ ఆఫ్ టూరిస్ట్ అట్రాక్షన్. దాంతో పాటుగా చెప్పినప్పుడు త్రిబుల్ ఆర్ అది అయినప్పుడు తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో 15 districts ఆల్మోస్ట్ కనెక్టివిటీ వస్తుంది అనమాట. మనకి వెస్టర్న్ హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ ట్రెమండస్లీ. ద పొటెన్షియల్ ఇట్ హ్యాస్, ద వే ద మార్కెట్ ఈజ్ మూవింగ్ అప్ ఓవర్ దేర్, ఇట్ ఈస్ రియలీ గుడ్. దానికి బ్యాలెన్సింగ్ గా 360 degrees లో గ్రోత్ ఉండాలా. లాస్ట్ ఆగస్టులో ప్రాపర్టీ షో నిర్వహించినప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. అప్పుడు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చినప్పుడు ఒక 5-star హోటల్స్ కావాలా, అవి ఉండాలి అని అనుకుంటే దాని తగ్గట్టుగా వాళ్ళు యాక్టివిటీస్ చేసేటట్టు కూడా ఉండాలా అన్నప్పుడు ఏమైందనంటే ఒక ప్రపోజల్ కూడా తను కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ పార్క్ అండ్ కన్వెన్షన్ సెంటర్స్ దే విల్ ట్రై టు అనౌన్స్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ అనమాట, ఉప్పాల సరౌండింగ్స్ లోపల. సో అది కానీ చేసినప్పుడు ఎలా అవుతుందని అంటే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ వచ్చేది కూడా అక్కడ ఇమీడియట్ గా అనౌన్స్మెంట్ అయినప్పుడు పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దట్ పార్ట్ ఆల్సో. దాంతో పాటుగా మనకు చెప్పాలంటే నార్దర్న్ పార్ట్ ఉంటుంది, వేర్ ద లైఫ్ సైన్సెస్ జినోమ్ వ్యాలీ కానీ తర్వాత మెడికల్ డివైస్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడ కూడా ఏంటంటే దెర్ ఇస్ అ ట్రెమెండస్ స్కోప్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద లాంగ్ రన్. అక్కడ ఏమైతుంది ల్యాండ్ అవైలబిలిటీ అయినప్పుడు గవర్నమెంట్ ఈస్ కమింగ్ అప్ విత్ ఏ టౌన్షిప్ పాలసీ అనమాట. వీఆర్ హోపింగ్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ద స్టెప్ బై స్టెప్. ఇంకా చెప్పాలేనంటే ఫ్యూచర్ సిటీ, ఇప్పుడు ఏఐ సిటీ అనేది అనౌన్స్ చేస్తుంది. తర్వాత మనకు స్కిల్ యూనివర్సిటీ అని అనుకుంటున్నాము. రకరకాల కొత్త ఆలోచనలు ఉన్నప్పుడు అవి ఇంప్లిమెంటేషన్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ రియల్లీ హెల్ప్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్. Nothing to wait and watch. We can move on with the things and the most positive things will happen for Hyderabad.